ముప్పటి వెంకటేశ్వర గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకు. అలాగే పార్లమెంటు కమలం గుర్తుకు రాజమండ్రి అభ్యర్థిగా పురంధేశ్వరి గారు నిలబడుతున్నారు కాబట్టి ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులైన కొవ్వూరు ముప్పటి వెంకటేశ్వరరావు గారిని, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. దేనికమ్మ వెళ్ళిపోయండి. ముప్పటి వెంకటేశ్వర గారి నాయకత్వం, ముప్పటి వెంకటేశ్వర గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. ఇక్కడ చంద్రబాబు గారు, కేంద్రంలో మోడీ గారు రావాలి. రాష్ట్రంలో చంద్రబాబు గారు, కేంద్రంలో మోడీ గారు. సైకిల్ గుర్తుకే మన ఓటు. దేనికన్నా మన ఓటు, దేనికన్నా మన ఓటు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. వారు అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. వారిని మనందరం కూడా ఆశీర్వదించాలి. అలాగే కూటమి అభ్యర్థులుగా ఇక్కడ ముప్పటి వెంకటేశ్వరరావు గారు, అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధేశ్వరి గారు బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించి డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో చంద్రం రెండు కూడా మనం ఆశీర్వదించి గెలిపించుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మనం నడిపించుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉందని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. ఓకే. మీ ముందుకి మన కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వరరావు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అలాగే కేంద్రం అభివృద్ధి, కేంద్రం మన దేశ యొక్క రక్షణ, దేశ అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేసి మీ ఓటు ద్వారా. అలాగే చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఎవరైనా వస్తే, మన కొత్త ప్రభుత్వం వస్తే ఈ యొక్క కూడా తగ్గదు, అది మేము హామీ ఇస్తున్నాం. ఆ పథకాలు నడుస్తూనే ఇంకా మెరుగైన పథకాలు చాలా ఇప్పుడు మీకు పాంప్లెట్లు పంచిపెట్టారు. దాంట్లో సూపర్ 6 అని చెప్పి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా నిధులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా గుర్తించాలి. ఈ యొక్క సైకో పాలన సాగనంపకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ముప్పటి వెంకటేశ్వరరావు గారిని ఎక్కడ గెలిపించుకోవాలి. అలాగే రాజమండ్రి పార్లమెంటు పురంధేశ్వరి గారిని మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ముప్పటి వెంకటేశ్వరరావు గారిని, అక్కడ పురంధేశ్వరి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం కొవ్వూరు అసెంబ్లీ ప్రజలకు ఖచ్చితంగా ఉంది. ఇదంతా కూడా గుర్తించాలి. అలాగే మనకి డిగ్రీ కాలేజ్ నిజంగా అయిపోయిన టిట్కో ఇల్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చాలా కాలయాపన చేసి జాప్యం చేసింది. ఆ టిట్కో ఇల్లు మన ఈ యొక్క ప్రభుత్వం Hello AP. Hello AP. Okay, so